ఆయుధాలు వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన కీలకమైన ప్రకటనతో దేశమంతటా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది మావోయిస్టు పార్టీలో గందరగోళానికి, తిరుగుబాటుకు, చీలికలు పేలికలు కావడానికి ఒక కారణంగా మారిందని అంటున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం గతంలో ఒక కీలకమైన సమావేశం జరిగింది. దీంట్లో కొంతమంది నేతలు ఆయుధాలను వదిలేయాలంటూ ప్రతిపాదించగా చాలామంది అగ్రనేతలు దీన్ని తిరస్కరించారు. మరి సడన్గా పార్టీలో ఏం జరిగింది? అభయ్ పేరిట పత్రికా ప్రకటన, ఆడియో రిలీజ్ ఎందుకు వచ్చింది? ఆయుధాలు వదిలేస్తామంటూ ఎందుకు ప్రకటించారు? దీంతో ఒక విషయం అర్థమవుతోంది. పార్టీలో విభేదాలు పొడుసుకాయి, గ్రూపులుగా మారిపోయాయి. అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్లో కీలకమైన కామెంట్ కూడా ఉంది. ఎవరైతే తమ ప్రతిపాదనకు ముందుకు వస్తారో వాళ్లతో కలిసి రాజకీయ పరంగా పోరాటం చేస్తామంటూ ఆయన ప్రకటించారు. అంటే ఆ ప్రతిపాదనను చాలామంది తిరస్కరిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో చీలికలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో తిరుగుబాటు జరుగుతోంది. ఆయుధాలను వదిలేసే ప్రసక్తి లేదని కొందరంటుంటే, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయుధాలు వదలక తప్పదంటూ కొంతమంది నేతలు వాదిస్తున్నారు. దీనికి నెల రోజులు సమయం కావాలంటూ కూడా అభయ్ ప్రకటించడం పార్టీలో గందరగోళానికి అద్దం పడుతోంది. ఏం జరుగుతుంది మావోయిస్టు పార్టీలో? మావోయిస్టు పార్టీ అంతర్గత సంక్షోభంలో ఉందా? నిజంగానే ఆయుధాలు వదిలేస్తుందా? లేదా ఏదైనా స్ట్రాటజీ ఉందా? అసలు ఏం జరుగుతోంది?